గ్రేటర్ హైదరాబాద్ పై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లలో గెలిపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తుంది. ఈ మూడు కార్పొరేషన్లలోని 20కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుస సమావేశాలు నిర్వహించి క్యాడర్ను సమాయత్తం చేస్తుంది. మరోవైపు డిజిటలైజేషన్ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించాలని యోచిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్లాన్ చేసింది గులాబీ పార్టీ. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ పట్టును మరింత పెంచుకునేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. త్వరలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పటి నుంచే గెలుపు కోసం వ్యూహాలు పన్నుతోంది. 3 కార్పొరేషన్ల పరిధిలో 20కి పైగా అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. దీంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పట్టును నిలుపుకోవడంతో పాటు కార్పొరేషన్లను కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ప్రధానంగా 3 కార్పొరేషన్ల పరిధిలోని నియోజకవర్గాల్లో వరుస సమావేశాలు, బూత్ లెవెల్ మీటింగ్స్ నిర్వహించాలని, ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించాలని యోచిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రణాళికను అమలు చేస్తున్నారు. శనివారం సనత్ నగర్, ఆదివారం ఎల్బీ నగర్లో మీటింగ్లు నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇంటింటికి పోండి, కూర్చోండి, వాళ్ళతో మంచిగా ముచ్చట పెట్టి మరి తప్పకుండా అన్ని రాసుకున్నట్టయితే ఒక అటాచ్మెంట్ కూడా ఏర్పడుతుంది. ఎస్ఐఆర్ సందర్భంగానే ఏర్పడే అటాచ్మెంట్ ఎలక్షన్ దాకా, కార్పొరేషన్ ఎలక్షన్ దాకా, శాసనసభ ఎన్నిక దాకా మీకు మంచిగా ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతానికి మొదటగా మెంబర్షిప్ డ్రైవ్ పై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను నిర్వహించాలని గులాబీ బాస్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో డిజిటల్ మెంబర్షిప్ ప్రక్రియపై దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,000కు పైగా ఉన్న బూతుల్లో ప్రతి బూత్కు 2 చొప్పున 70,000కు పైగా బూత్ లెవెల్ కార్యకర్తలకు శిక్షణ శిబిరాలను నిర్వహించే యోచనలో ఉంది. సభ్యత్వ నమోదు కోసం ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ సమన్వయకర్తలను నియమించింది. త్వరలో తెలంగాణలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగనుండటంతో దీనిపై కూడా దృష్టి సారించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సర్, జనగణలోనూ పార్టీ క్యాడర్ పాల్గొనాలని సహకరించాలన్నారు. మొత్తం మీద కార్పొరేషన్ ఎన్నికలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై బీఆర్ఎస్ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు సులువు అవుతుందన్న ధీమాలో గులాబీ బాస్ ఉన్నారని తెలుస్తోంది.